ఇద్దరి మొహాలు కలకలలాడిపోతున్నాయిగా. మీ ఇద్దరి కాంబినేషన్ మంచిగా కుదిరింది. మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా ముచ్చటగా ఉంది. మీరు చేయి కలిపి ముందుకు దూకితే ముందు ముందు ఈ ఇంట్లో మనకి ఎదురే ఉండదని క్లియర్గా కనబడుతోంది. ఇదిగో కాబోయే మరదలా, నా తమ్ముడితో నీ పెళ్ళి ఎలాంటి ఆటంకం లేకుండా జరిగితే మన అందరికీ మంచిది. ముఖ్యంగా నాకు చాలా మంచిది. మా పెళ్లి జరిగితే మీకు జరగబోయే మంచేంటి బావగారు? మంచేంటా? రోజు సోఫాలో బయట పడుకుంటున్నా కదా, ఆ టార్చర్ నాకు తగ్గుతుంది. అసలే మనం నవయువకులం. పెళ్లి దగ్గర పడింది కదా, ఇంకొంచెం ఓపిక పట్టండి. మీ స్థానం మీకు ఇచ్చేస్తాను. అబ్బా సంతోషం, థ్యాంక్స్. అవని, నిన్ను శాశ్వతంగా ఇంటి నుండి బయటికి పంపించడానికి నేను ఈ ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి పోరాడుతూనే ఉన్నాను. ఇంతకాలానికి నా కల నెరవేరబోతుంది. పో అవని, తొందరగా పో. ఇంక నిన్ను ఎవ్వరూ ఆపలేరు, కాపాడలేరు. చెప్పు రుద్రాణి. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని ఫోన్ చేశాను. చెప్పు. పెళ్లి దగ్గర పడింది కదా, అందుకని అలేఖ్య శ్రీకర్ల పెళ్లి గుళ్ళో జరిపించటానికి ఏర్పాట్లు చేయిస్తున్నాను. ఏ తాళినైతే శ్రీకర్ చిన్నప్పుడు మీ మాట విని అలేఖ్య మెడ నుంచి తెంచి విసిరేశాడో అదే తాళిని కట్టించుకోవాలని నా కూతురు ఆశపడుతోంది. శ్రీకర్ అదే తాళిని కడతాడు. అదే రోజున గుడిలో ఊళ్ళో వాళ్ల పెళ్లిళ్లు కూడా జరుగుతాయి. కొన్నేళ్ల క్రితం మూతపడిన గుడి కదా, అందుకే గుడిని శుభ్రం చేయించే పనిలో ఉన్నాను. మీరు కూడా పెళ్లి ఏర్పాట్లలో ఉండండి. రుద్రాణి, నాతో ఏదో మాట్లాడాలని అనుకుంటున్నారా? మొహమాటం ఎందుకు, చెప్పండి వదినా. తప్పు జరుగుతున్నప్పుడు అది జరగకుండా చూసుకోమని దేవుడు కొంత సమయం ఇస్తాడు. ఆ గడువులోగా మంచి చెడుల గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. సమయం ఇంకా మించిపోలేదు. నువ్వు నీ కూతురు బాగా ఆలోచించుకోండి. నువ్వన్నది తప్పులు చేసేవాళ్ల విషయం గురించి. మాకేం సంబంధం వదినా? మేము పునరాలోచన చేసుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మేము తప్పు చెయ్యడం లేదు కాబట్టి. మేము చాలా పద్ధతిగా ముందుకు వెళ్తున్నాం. మీరు కూడా అంతే పద్ధతిగా ముందుకొస్తున్నారు. రావాలి కూడా. నా కొడుక్కి నీ కూతురంటే ఇష్టం లేదు. బలవంతంగా పెళ్లి జరిపిస్తే మాత్రం మనసులు కలుస్తాయా? వాళ్ల కాపురం బాగుంటుందా చెప్పు. తాళి పడిందంటే మనసులు కలుస్తాయి, కాపురము బావుంటుంది. పెళ్ళైన తర్వాత అన్నీ మారిపోతాయి. మన కాలంలో పెళ్లికి ముందు మనల్ని చేసుకునేవాడు ఎలా ఉంటాడో మనకేమైనా తెలుసా? మరి మన పెళ్ళిళ్ళు కాలేదా? మనం భర్తలతో సంసారం సాగించలేదా? మీరు మరీ అమాయకంగా మాట్లాడుతున్నారు. పంతం పట్టిన నీ కూతురికి న్యాయం చేయడం కోసం నా మేనకోడల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఇది న్యాయం అనిపించటం లేదు. నా ఇంటి ఆడబిడ్డ ఉసురు నీ బిడ్డకు తగలకుండా ఉంటుందా? ఇంత దూరం వచ్చిన తర్వాత శాపనార్థాలేంటి వదినా? అయ్యో, శాపనార్థాలు కాదు రుద్రాణి, వాస్తవం మాట్లాడుతున్నాను. అవనికి అన్యాయం జరిగితే అది అలేఖ్య జీవితానికి శుభం కాదు. నేను చనిపోయినా పర్వాలేదు, నువ్వు నీ భర్త నుంచి విడిపోవద్దమ్మా అని అవనికి చాలాసార్లు నచ్చజెప్పాను. అయినా సరే నా మాట వినకుండా ఇచ్చిన మాటకు కట్టుబడిపోయింది. అలాంటి మంచి అమ్మాయితో
కన్నీరు పెట్టించడం రెండు కుటుంబాలకు మంచిది కాదు. దయచేసి అర్థం చేసుకో. చెయ్యాల్సిందంతా మీరు చేశారు. ఇప్పుడు చిలక పలుకులు పలుకుతున్నారేంటి? నేనేం చేశాను? ఆ రోజు శ్రీకర్తోని తాళి తీయించకపోయుంటే ఈ రోజు పరిస్థితి ఇంత దాకా వచ్చుండేది కాదు కదా. ఈ రోజు మీరు అవని గురించి ఇంత గొప్పగా ఆలోచిస్తున్నారు. మరి ఆ రోజు నా కూతురు గురించి ఎందుకు ఆలోచించలేకపోయారు? నేను ఎంతలా బతులాడాను. నా మాట విన్నారా మీరు? వినలేదు. మరి నేనెంత బాధపడ్డాను. ఇప్పుడు మీ బాధ గురించి నేనెందుకు ఆలోచించాలి? మీరు మాట్లాడే దాంట్లో న్యాయం లేదు. నువ్వు మాట్లాడుతున్న దాంట్లో అస్సలు న్యాయం లేదు. ఈ డిస్కషన్ మీ ఊరి జనం ముందు పెడదాం పదండి. వేదవతి ఊసర వెళ్ళిలా గంటకొక రంగు గంటకొక మాట మారుస్తుందని జనం మీ మీద దుమ్మెత్తిపోస్తారు. ఇప్పుడే చెప్తున్నాను వినండి. ఇంత దూరం వచ్చిన తర్వాత మీరు వేరే ఆలోచనలు చెయ్యకండి. శ్రీకర్ అలేఖ్యల పెళ్లికి మా ఊరి గుడి అందంగా ముస్తాబవుతోంది. అందరం ఆనందంగా పెళ్లి సందడి జరుపుకుందాం. మీ అవనికైతే ఒక న్యాయం, నా అలేఖ్యకైతే ఇంకొక న్యాయమా? ఎంతలా నచ్చ చెప్పాలని చూసినా రుద్రాణి మాట వినడం లేదు. అవనికి ఎలా న్యాయం జరుగుతుందో ఏంటో. చివరి నిమిషంలో అయినా దేవుడు అవనికి న్యాయం చెయ్యాలి. అవని నీ గురించి ఎన్నో త్యాగాలు చేసింది, ఇంకా చేస్తూనే ఉంది. అయినా దానిపై నీకింకా జాలి కలగడం లేదా తల్లి? ఆ జంటని ఎలా విడదీయాలనుకుంటున్నావు? ఎందుకు అలేఖ్య మనసుని మార్చి బయటికి పంపించలేకపోతున్నావు? వేదవతి గారు, వేదవతి గారు, శ్రీకర్, అవని, అందరూ ఒకసారి బయటికి రండి. రండి. ఎందుకు ఇలా వేయించారు? మా కాలనీలో ఈ విషయం గురించి అందరికీ తెలిసిపోయి గోలగోలవుతోంది. మీ కాలనీలో ఏంటి, ఊరంతా తెలిసిపోయింది. మేము కూడా ఈ విషయం గురించే బాధపడుతున్నామమ్మా. అలేఖ్య తొందరపడి ఇలాంటి ప్రకటన ఇచ్చింది. అందరూ తెగ బాధపడిపోతున్నారు. అలాంటప్పుడు అవని అలేఖ్యకు ఎందుకు మాటివ్వాలి? పెళ్లి చేయడం కుదరదు, అమ్మవారిని మా ఇంటికి ఎలా తెచ్చుకోవాలో మాకు బాగా తెలుసు అని అప్పుడే అనేసి ఉండాల్సింది. అప్పుడు పౌర్ణమి దగ్గర పడింది కదా, అందుకే అవనికి మరో ఆప్షన్ లేక అలా కమిట్ అయిపోయింది. ఆ, అప్పుడు కమిట్ అయిపోయి ఇప్పుడు తూచంటే కుదురుతుందా? ఎవరు ఎన్ననుకున్నా పెళ్ళైతే జరక్క మాంద కదా. నా చెల్లెలు మీ ఇంటి గురించి చాలా కష్టాలు పడింది. పెళ్ళైన తర్వాత నా చెల్లెల్ని ఏం చేద్దామనుకుంటున్నారు? నా చెల్లెలికి ఎలాంటి న్యాయం చేద్దామనుకుంటున్నారు? బయట నుంచి మరో కోడల్ని తెచ్చుకోవడం గురించి ఆలోచించారు. మరి ఉన్న కోడల పరిస్థితి ఏంటి? నా భార్య బతికే ఉంది. నా భార్యకు నాకు మధ్య ఎలాంటి గొడవలు లేవు. నా భార్య నా నుంచి విడాకులు తీసుకోలేదు. అలాంటప్పుడు ఈ ఇంటి నుంచి ఎలా పంపిస్తారు? అది న్యాయం ఎలా అవుతుంది? ఏ న్యాయస్థానమైనా ఎందుకు ఒప్పుకుంటుంది? ఏముంది, అవనికి ఇవ్వాల్సినవేవో ఇచ్చి పెట్టాల్సినవేవో పెట్టి పంపిస్తారు. నీ విషయంలో అలా జరిగితే నీకోకేనా? నాకెందుకు జరుగుతుంది?
నేనేమీ నా మొగుడిని వదులుకుంటానని ఎవరి దగ్గర మాట ఇవ్వలేదు కదా. నా చెల్లెలికి ఎలా న్యాయం చేస్తారో చెప్పండి వేదవతి గారు. ఆ అమ్మవారే తనకి న్యాయం చేస్తుందనే నమ్మకంతో ఉన్నావమ్మా. మాకేం అర్థం కావట్లేదు. మా చేతుల్లో ఏమీ లేదు. చివరి నిమిషంలో అయినా ఏదో ఒక అద్భుతం జరుగుతుందని అనిపిస్తుందమ్మా. ఇద్దరు ఇంత చేతకాని మాటలు మాట్లాడతారని నేను అనుకోలేదు. అక్క, నీకు గుర్తుందా? గొప్పింటి కోడలునవుతానని నా జాతకం చూసి ఓ జ్యోతిష్కుడు చెప్పాడు. పెద్దింటి కోడలు కాబోతోంది. గౌరవం కలిగిన గొప్పింటి గడపలో అడుగు పెట్టబోతోంది. అయితే ఆయన అంతవరకే చెప్పాడు గాని ఆ గొప్పింట్లో నాకు చాలా సమస్యలుంటాయని, ఆ గొప్పింటి నుంచి కొంతకాలం తర్వాత భర్తని వదులుకుని బయటికి రావాల్సి వస్తుంది అని ఆయన ఆనాడు చెప్పలేదు. బహుశా ఆనాడు ఆయనకి కూడా నా నుదుటి రాతలో కనిపించుండదు. రోజులెప్పుడూ ఒకేలా ఉంటాయనుకోవడం మన దురాశక్క. ఓ మంచి పని కోసం నేను మాటిచ్చి ఈరోజు ఈ పరిస్థితుల్లో ఉన్నాను. అది నన్ను ఇంకెంతవరకు ముంచాలనుకుంటుందో చూద్దాం అక్క. అసలు ఇంకా మునిగేదే ఉంది? నువ్వు మాట ఇచ్చినప్పుడే మునిగిపోయావే పిచ్చిదానా. మంచి చేయడానికి తొందర ఎక్కువ నీకు. పూల బాటని వదులుకొని ముళ్ళ బాటని ఎంచుకోవడంలో అందరికంటే ముందుంటావు నువ్వు. నీ బ్రతుకేంటో ముందు నువ్వు చూసుకోవే. తనకు మాలిన ధర్మాలు వద్దు అని నీకు కొన్ని 100 సార్లు చెప్పాను. నా కుటుంబం అంటూ ఇంత దూరం తెచ్చుకున్నావు. వేదవతి గారు, జరిగినవన్నీ నాకు అనవసరం. నా చెల్లెలికి ఎలాంటి న్యాయం చేయాలనుకుంటున్నారో అది చెప్పండి ముందు. నేను చెప్తాను సుజాత గారు. అవనికి న్యాయం జరగాలంటే మా పెళ్ళైపోయిన తర్వాత అవనికి మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం. అవనికి మంచి సంబంధం నేను చూస్తాను. నాకు మాటిచ్చినందుకు తన భర్తను వదులుకుంటుంది కాబట్టి తనకి భర్తను చూసి పెట్టే బాధ్యతను, తన పెళ్లి బాధ్యతను నేను తీసుకుంటాను. అప్పుడు అవనికి న్యాయం జరిగినట్టు అవుతుంది కదా. మీ ప్రశ్నకు సమాధానం దొరికిందా సుజాత గారు? నేను చెప్పింది సబబుగానే ఉందా అవని? నాకు మరో పెళ్లి అన్న మాట మరోసారి నీ నోటి వెంట వచ్చింది అంటే చెప్పు తీసి కొడతాను. ఎంత ధైర్యమే నీకు? ఎలా కనిపిస్తున్నాను నీ కంటికి? బట్టలు మార్చుకున్నంత ఈజీగా భర్తల్ని మార్చుకునే దానిలా కనిపిస్తున్నానా? చంపేస్తాను. ఏమనుకుంటున్నావు? మాటిచ్చాను కాబట్టి బావతో నీ పెళ్లి జరిపిస్తాను. అంతవరకే మాట్లాడు. నాకు మరో పెళ్లి చేయడానికి ఎవరు నువ్వు? నువ్వు ఒంటరిగా మిగిలిపోకూడదనే అలా అంది. దానికెందుకు అంత సీరియస్ అయిపోతున్నావు? నీకు మేలు చేయాలని చూస్తుంది. అది అర్థం చేసుకోకుండా నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావేంటి? నాకైతే అలేకే చెప్పింది వెరీ రీజనబుల్ అనిపించింది. నాకు కూడా. సుజాత అడిగిన దానికి కరెక్ట్ న్యాయం అయితే అదే. అందరూ నోరు ముయ్యండి.
ఇది న్యాయం ఎలా అవుతుందిరా? సంస్కృతి సంప్రదాయాలకు నిలయమైన ఈ కుటుంబంలో పుట్టిన మీరు ఇలాంటి మాటలు మాట్లాడతారా? వారసుడు వంశ పరువు ప్రతిష్టల్ని ఎప్పుడు ముందుకు తీసుకెళ్లాలరా, దిగదార్చకూడదు. ఎంతసేపు అలేఖ్య తరపున మాట్లాడుతున్నారు గాని అవని వైపు మీరు ఎందుకు ఆలోచించడం లేదు? నువ్వు ఆశ పడుతున్నది తప్పు అలేఖ్య అని ఎందుకు చెప్పలేకపోతున్నారు? చూడండి, అందరం అవని వలన లబ్ధి పొందిన వాళ్ళమే. అవని నుంచి అన్ని తీసుకుంటున్నాం. అవనికి మనం ఏం ఇవ్వలేమా అని ఎందుకు ఆలోచించట్లేదు మీరందరూ? అవని శ్రీకర్లు విడిపోకుండా ఉండాలంటే ఏం చెయ్యాలో అది ఆలోచించండి. అది జరగదు వేదవతి గారు. మీరు అలాంటి కలలు కనకండి. ఏయ్, ఒక్క విషయం గుర్తుపెట్టుకో. నా బావతో నీ పెళ్లి జరుగుతుంది అని నేను అనుకోవడం లేదు. ఒకవేళ పొరపాటున జరిగినా నేను మరో పెళ్లి చేసుకోను. శుభగడియలలో నా బావ నా మెడలో కట్టిన పవిత్రమైన ఈ తాళిని నేను తీయను. ఇది శాశ్వతంగా నా మెడలో ఉంటుంది. నేను బ్రతికున్నంత వరకు ఉంటుంది. నాతో పాటు కట్టెలో కాలిపోతుంది. ఇది మా ప్రేమకి గుర్తు, మా బంధానికి గుర్తు, మా జ్ఞాపకాలకి గుర్తు, మా ప్రయాణానికి గుర్తు, మా 7 అడుగులకు గుర్తు, మా 7 జన్మలకు గుర్తు. అర్థమైందా? ఇది నాతోనే ఉంటుంది, నాకు తోడుగా ఉంటుంది. ఈ విషయం నిద్రలో కూడా గుర్తుంచుకో. ఇంకొకసారి పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. ఎలా ఉంటుంది? శ్రీకర్ నాకు తాళి కట్టిన తర్వాత నువ్వు తీయాల్సిందే. ఇద్దరి మెడలో ఉంటే ఇబ్బంది అవుతుంది కదా. ఏయ్, తాళిని తీసే ప్రసక్తే లేదు. నా నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదు. ఈ పెళ్లి ఘట్టం చివరికి ఎలాంటి మలుపులు తీసుకుంటుందో ఏం అర్థం కావట్లేదు. నీ జీవితం ఏమైపోతుందో నీ గురించి నీకేం అర్థం కావడం లేదు. ఏ ఆడదాని జీవితంలోనైనా కష్టాలు కొంతకాలమే ఉంటాయి, తర్వాత పోతాయి. ఆ ఆడది దురదృష్టవంతురాలైతే జీవితాంతము ఉంటాయి. ఇంత మంచి ఇంటికి కోడలివైన నిన్ను అదృష్టవంతురాలు అనుకోవాలా, దురదృష్టవంతురాలు అనుకోవాలా? ఒకవైపేమో ఇచ్చిన మాటను తప్పను, పెళ్లి జరిపిస్తాను అంటున్నావు. మరోవైపేమో తాళి తీయను అంటున్నావు. 2 మాటలు ఎంత ప్రమాదం అంటే 2 పడవల మీద ప్రయాణం చేయడం అంత ప్రమాదం. ఏం చేయమంటావ్? మేం విడిపోము అనే నమ్మకం ఉంది. వాళ్ళ పెళ్లి జరుగుతుందేమో అనే అనుమానం ఉంది. అందుకే అలా మాట్లాడాల్సి వస్తుంది. అత్త వాళ్ళు ఇంతకు ముందులా నీ మీద కోపంగా లేకపోయినా సపోర్టుగా ఉన్నారు కదా. అందరినీ వదులుకొని తర్వాత ఏం చేద్దామనుకుంటున్నావు? నీ భవిష్యత్ ఏంటి? భవిష్యత్తు గురించి ఇంకా ఆలోచించలేదక్క. ముందు ఇచ్చిన మాటని నిలబెట్టుకోవాలి అన్న దాని గురించి మాత్రమే ఆలోచిస్తున్నాను. ఆ తర్వాత ఎలా జరగాలనుంటే అలా జరుగుతుంది. గాలిలో దీపంలా ఏంటా మాటలు? భవిష్యత్తు గురించి ఓ అవగాహన ఇప్పటి నుంచే ఉండాలి కదా. అలా ఏం ఆలోచించావని అడుగుతున్నాను. ఒకటి మాత్రం చెప్పగలను, ఎవరికి భారం కాను. ఉద్యోగ ప్రయత్నాలను చేసుకుంటాను. ఎవరి జీవితమైనా ముందుకు వెళ్తుంది, కానీ నీ జీవితం మాత్రం వెనక్కి వెళ్తోంది. నా జీవితం ఎక్కడ మొదలైందో
తిరిగి అక్కడికే వెళ్తుంది. అందులో నష్టమేముందక్క? ఈ మంగళసూత్రం నన్ను తిరిగి వెనక్కి నెట్టేయదని నేను నమ్ముతున్నాను. సమస్యలను ఛేదించగల సమర్థురాలివి, నువ్విలా మాట్లాడుకు. అమ్మవారి కటాక్షం ఉంటుంది, అనుగ్రహం ఉంటుంది అంటూ చేతకాని మాటలు మాట్లాడకుండా పెళ్లికి ముందు ఆ అలెఖ్యని ఈ ఇంటి నుంచి బయటికి ఎలా గెంటేయాలో అది ఆలోచించు. పెళ్లికి ఇంకెంతో సమయం లేదు.